ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్గశీర్ష మాసం యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం. మాసానాం మార్గశీర్షోహం అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. మార్గశీర్ష మాసం అత్యంత పవిత్రమని, సంవత్సరానికి ఈ మాసం ఆభరణం లాంటిదని వాల్మీకి రామాయణం చెబుతుంది. ఈ మాసంలో తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే మహానందాన్ని, సకల సంపదలను ప్రసాదిస్తానని శ్రీ మహాలక్ష్మి స్వయంగా అగస్త్య మహర్షికి చెప్పింది. పూర్వం పాండవ వంశంలో జన్మించినటువంటి శంకనుడు అనే రాజు శత్రువుల చేతిలో ఓడిపోయి గుర్రం ఎక్కి ఒక్కడే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అతని అదృష్టం కొద్దీ వెంకటాద్రికి, అంటే ఇప్పుడు తిరుపతిలో 7 కొండలకి చేరుకున్నాడు. అగస్త్య మహర్షి ఆ రాజుకు దర్శనం ఇచ్చి అతని దుఃఖస్థితిని తెలుసుకొని అతని కోసం శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించగా, మార్గశీర్ష పూర్ణిమ నాడు తనని తామర పువ్వులతో పూజించి పాయసాన్నం నైవేద్యంగా పెడితే అతనికి పోయినటువంటి రాజ్యం తిరిగి లభిస్తుందని చెప్పింది. అప్పుడు అగస్త్యుడు తన భార్య అయినటువంటి లోపాముద్ర సహాయంతో రాజు చేత అర్చన చేయించాడు. శంకరుడు తిరిగి తన సామ్రాజ్యాన్ని, అఖండ సంపదలను పొందాడు. మార్గశీర్ష మాస మాహాత్మ్యం అలాంటిది అని అగస్త్యుడు రాజుకు వివరించాడు. మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష పంచమి నాగపంచమి. నాగదేవతలకి మన వల్ల తెలిసి కానీ తెలియక కానీ అపచారములు జరిగితే క్షమాపణ అడిగి పుట్టలో పాలు పోసి పూజ చేసుకుని మొక్కులు చెల్లించుకునే రోజు. ఒకప్పుడు వాసుకి శివుని కోసం తపస్సు చేసి శాపం నుండి రక్షించమని కోరగా వాసుకుని కంఠాభరణంగా వేసుకున్నాడు శివుడు. అలా కంఠాభరణంగా చేసుకున్నటువంటి రోజు ఈ నాగపంచమి. ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి తన తల్లి కద్రువ ఇచ్చినటువంటి శాపం నుండి రక్షించమని కోరగా ఆ ఆదిశేషుణ్ణి తన పాన్పుగా చేసుకున్న రోజు కూడా ఈ నాగపంచమి. కుమారస్వామి దేవసేనను వివాహం చేసుకోవడానికి భూలోకానికి వచ్చిన రోజు కూడా ఈ నాగపంచమి రోజే. ఈ రోజున నాగదేవతల ఆరాధన మరియు నాగదోష పరిహార స్తోత్ర పారాయణ చేయడం అత్యంత శుభప్రదం. మార్గశిర శుక్ల షష్ఠీ తిథి. ఈ రోజున శివవీర్యం నుండి శరవణంలో కుమారస్వామి ఆవిర్భావం జరిగింది. ఆయన వివాహం కూడా ఈ షష్ఠీ తిథినే జరిగింది. మార్గశీర్ష మాసంలో వచ్చే అష్టమి తిథులు అంటే శుక్లపక్ష అష్టమి మరియు కృష్ణపక్ష అష్టమి తిథుల్లో 1000 మారేడు దళాలతో శివలింగాన్ని సహస్రనామాలతో పూజిస్తే కటిక దరిద్రుడు కూడా సంపదలు పొందుతాడు. వేదవ్యాసుల వారు శివపురాణంలో అష్టమి నాటి శివుడు సంపత్ప్రదాత అని చెప్పి ఉన్నారు. ఈ మార్గశీర్ష శుక్లపక్ష అష్టమి తిథి నాడు కాలభైరవుని ఆవిర్భావం జరిగింది. బ్రహ్మదేవుడు అసత్యమాడినందుకు బ్రహ్మ అహంకారాన్ని అణచి అదుపులో ఉంచే మహాత్ముడు, ఈశ్వరుని అంశతో అలరారే రెండో శివుడు అయినటువంటి కాలభైరవుడు మార్గశీర్ష శుక్లపక్ష అష్టమి నాడు శివుని భ్రూమధ్యం నుండి ఆవిర్భవించాడు. ఈ తిథి నాడు కాశీలోని ఆలయ ప్రాంగణాలన్నీ కూడా భక్తులతో చాలా రద్దీగా ఉంటాయి. ఈ మార్గశీర్ష శుక్లపక్ష అష్టమి తిథినే యమధర్మరాజు వారణాసి అంటే కాశీ క్షేత్రంలో తన పేరు మీదుగా ధర్మరాజేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. లింగ ప్రతిష్ఠ చేసి శివకేశవులిద్దరినీ కలిపి అష్టోత్తర శతనామాలతో కీర్తించాడు. సాక్షాత్తు ధర్మదేవత అయినటువంటి యమధర్మరాజు రచించిన ఈ శివకేశవ అష్టోత్తర శతనామాల మహిమ అనంతం. యమధర్మరాజు రచించిన ఈ శివకేశవ అష్టోత్తర శతనామాలు నిత్యం జపిస్తే సకల పాపాలు నశిస్తాయి, పునర్జన్మ ఉండదు. ఈ నామాల రచన కాశీలో మార్గశీర్ష మాసంలో అష్టమి నాడు జరిగింది. మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశి తిథి. మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథిన సకల శాస్త్ర సారం అయినటువంటి భగవద్గీత ఆవిర్భవించింది శ్రీకృష్ణ భగవానుడి ద్వారా. ఈ రోజున భగవద్గీతని చదవడం లేదా వినడం లేదా భగవద్గీత గ్రంథానికి భక్తి శ్రద్ధలతో ఒక్క పువ్వును సమర్పించినా చాలు. వైకుంఠంలోని ఉత్తర ద్వారం గుండా నారదాది దేవతల కోసం శ్రీ మహావిష్ణువు బయటికి వచ్చే కాలం కూడా మార్గశీర్ష మాసమే. మార్గశీర్ష శుక్లపక్ష ద్వాదశి. ద్వాదశ్యాం మార్గశీర్షేతు
అహోరాత్రేణ కేశవం అర్చాశ్వమేధం ప్రాప్నోతి దుష్కృతం చాస్య నశ్యతి. మార్గశీర్ష మాసంలో ద్వాదశి నాడు భక్తితో అహోరాత్రులు విష్ణువును పూజిస్తే సకల పాపాలు నశిస్తాయి. అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందవచ్చు. మార్గశీర్షం అంతా ఒక్క పూట భోజనం చేస్తూ శివకేశవ నామాలు జపిస్తూ యథాశక్తిగా అన్నదానం చేసేవారు రోగాల నుండి విముక్తులవుతారని, సకల శుభాలు కలుగుతాయని, రైతులకు ఈ వ్రతం వల్ల పంటలు బాగా పండుతాయని మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో 106వ అధ్యాయంలో అంగిరో మహర్షి చెప్పినట్లుగా భీష్ముడు ధర్మరాజుకు వివరిస్తాడు. ఈ మార్గశీర్ష మాసంలో వేదాధ్యయనం, ఉపనిషత్ పారాయణం చేస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుందని శివపురాణం చెబుతుంది. మార్గశీర్ష శుక్లపక్ష త్రయోదశి. ఈ రోజునే హనుమంతుడు లంకలో సీతామాతని మొదటిసారిగా దర్శనం చేసుకున్నాడు. అప్పుడు సీతామాత హనుమంతుడితో, ఎవరైతే ఈ తిథిన నిన్ను పూజిస్తారో వారి కోరికలు తీరి దుఃఖం తొలగిపోవును అని పలికింది. ఈ రోజున భక్తులు హనుమద్వ్రతాన్ని ఆచరిస్తారు. మార్గశీర్ష పూర్ణిమ. పూర్వం అత్రి అనసూయ దంపతులు త్రిమూర్తులకు ఆనందం కలిగించి వారిని తమ సంతానంగా జన్మించమని ప్రార్థించారు. వారి ప్రార్థన విన్నటువంటి త్రిమూర్తులు తమ అంశాలతో వారికి సంతానంగా జన్మించారు. బ్రహ్మ అంశతో చంద్రుడు, శివుని అంశతో దూర్వాసుడు జన్మించారు. ఇక శ్రీ మహావిష్ణువు అటు శివుడి అంశను ఇటు బ్రహ్మ అంశను తనలో ఇముడ్చుకొని త్రిమూర్త్యాత్మకుడై మార్గశీర్ష అర్ధరాత్రి పూర్ణిమ కలిగిన తిథిన దత్తాత్రేయుడిగా ఆవిర్భవించాడు. మార్గశీర్ష మాసంలో ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజున శివుణ్ణి పూజించిన లేదా దర్శనం చేసుకున్న మానవులకి ఈ లోకంలో భోగాలు, శరీరం విడిచాక శివసన్నిధిని పొందుతారు. మార్గశీర్ష మాసంలో అన్నదానం చేసేవారు కోరిన కోరికలు తీర్చుకోగలుగుతారు. ఈ లోకంలో సకల భోగాలు పొందుతారు. శరీరం విడిచాక శివునిలో కలిసిపోతారు. వేదాంత జ్ఞానం లభిస్తుంది. మార్గశీర్ష మాసంలో తెల్లవారుజామున శివుణ్ణి పూజించేవారు కుబేరునితో సమానమైన సంపదలను పొందుతారు. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.